Very good afternoon. Welcome to Prime 9. నేను జమీమా. ఇక బులెటిన్ లో వివరాలు చూద్దాం. మరి కాసేపట్లో మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ కు రానున్నారు. అనంతరం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, పలువురు ముఖ్య నేతలు కూడా హాజరవుతారు. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల పోటీకి బీఆర్ఎస్ దూరంగా ఉంది. ఇక వచ్చే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని గులాబీ పార్టీ భావిస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెలలో బహిరంగ సభ ఏర్పాటుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. అలాగే ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకల పేరుతో భారీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మాజీ సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక వచ్చే నెలలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అమెరికాకు వెళ్లబోతున్నారు. ఇందుకోసం ముందుగా సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీసులో పాస్పోర్ట్ను అప్డేట్ చేయించుకుంటారు. అమెరికాలో ఉంటున్న తన మనవడు హిమాంశు వద్ద కేసీఆర్ కొన్ని రోజుల పాటు ఉండనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చందు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చందు, ఓవర్ టు యు. జమీమా ఈరోజు తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగబోతుంది. కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి దాదాపు 436 మంది ప్రతినిధులు కూడా హాజరు కాబోతున్నారు. ఇందులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, డీసీఎంఎస్ చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు మొత్తం 436 మందిని కూడా ఆహ్వానం అందించారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడిప్పుడే తెలంగాణ భవన్కు చేరుకుంటున్నారు. కొద్దిసేపు క్రితమే కేటీఆర్ కూడా తెలంగాణ భవన్కు చేరుకున్నారు. కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కూడా బయలుదేరి నేరుగా ఆయన పాస్పోర్ట్ ఆఫీస్కు వెళ్తారు. అక్కడ పాస్పోర్ట్ అప్డేట్ చేయించుకున్న తర్వాత అక్కడి నుంచి నందినగర్కు చేరుకుంటారు. నందినగర్ నుంచి నేరుగా తెలంగాణ భవన్కు చేరుకుంటారు. అయితే ఇప్పటికీ తెలంగాణ భవన్కు కేసీఆర్ రాక 7 నెలలు అవుతుంది. అప్పుడు పార్టీ ఏదైతే పార్లమెంటు ఎన్నికల సమయంలో ఆయన ఇక్కడికి వచ్చారు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కానీ అసెంబ్లీ అదేవిధంగా పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. అప్పటి నుంచి కూడా ఆయన ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మాత్రం ఒకరోజు మాత్రమే ఆయన హాజరయ్యారు. ఆ తర్వాత ఆయన ఫామ్ హౌస్ నుంచే తన రాజకీయాన్ని అయితే నడిపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. దీంతో ఈరోజు కేసీఆర్ తెలంగాణ భవన్కు వస్తుండడంతో ఇప్పటికే పార్టీ శ్రేణులు అంతా కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. అందరూ కూడా ఆసక్తిగా రాజకీయ వర్గాలను కూడా గమనిస్తూ ఉన్నాయి. కేసీఆర్ ఈరోజు ఏం మాట్లాడతారు, అసలు పార్టీ శ్రేణులకు ఏం దిశానిర్దేశం చేస్తారనేది కూడా చాలా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే పార్టీ బలోపేతం పైన ప్రధానంగా ఈరోజు కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాల్సి ఉంది. ఎందుకంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలి, మెజార్టీ స్థానాలు సాధించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే అటు రైతు భరోసా, రైతు రుణమాఫీ సరిగా చేయలేదు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తుంది. రైతు ధర్నాలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే 4 ధర్నాలను 4 చోట్ల కూడా నిర్వహించింది. కేటీఆర్ ఈ సభలకు హాజరవుతున్నారు. ప్రధానంగా రైతు భరోసా 15,000 ఇవ్వాలి, ఇదే డిమాండ్తో కూడా ముందు కూడా ముందుకు వెళ్ళాలనే అంశాన్ని కూడా కేసీఆర్ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రైతు ఎజెండాతోనే మరోసారి బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్లాలని కూడా డిసైడ్ అయింది. ఈ క్రమంలోనే కేసీఆర్ ఆదేశాల మేరకే ఇప్పుడు రైతు పోరాటాలు కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఇక మరోవైపు చూసినట్టయితే ఏప్రిల్ 27 పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయితే దాదాపు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న క్రమంలో సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది. అయితే అందులో భాగంగానే అప్పుడు పార్టీ ప్లీనరీని కూడా ఏర్పాటు చేయాలనుకుంటుంది. అప్పుడే బహిరంగ సభను నిర్వహించాలనుకుంటుంది. అయితే ఈ మంత్ ఎండ్కి కూడా ఒక బహిరంగ సభను నిర్వహించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావించింది. ఎందుకంటే స్థానిక సంస్థ ఎన్నికలు ఏదైతే మార్చిలో జరుగుతాయనుకున్న నేపథ్యంలో సభ నిర్వహించాలని. కానీ మరి ఈరోజు సభ గురించి కేసీఆర్ ఏం చెప్తారనేది మాత్రం బీఆర్ఎస్ శ్రేణులను కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి. మరోవైపు పార్టీ సభ్యత్వ నమోదును కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఇప్పటివరకు పార్టీ మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చాక పార్టీ సభ్యత్వం నమోదు చేయలేదు. కాబట్టి ఈసారి మెజారిటీ సభ్యత్వాన్ని నమోదు చేసి ఈ తెలంగాణలో బలమైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని నిరూపించుకోవాలని కూడా భావిస్తున్న క్రమంలోనే ఖచ్చితంగా ఈ సభ్యత్వ నమోదుపై దుస్తారించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల ఏర్పాటుపై కూడా కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చాలా కాలంగా పార్టీ పదవుల కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో
ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం రాని వాళ్ళంతా కూడా పార్టీ పదవుల కోసం కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఉద్యమకారులంతా కూడా మాకు పదవులు ఇవ్వాలని పట్టుబడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కమిటీలపై కూడా ఒక దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. మరోవైపు చూసినట్టయితే ఇప్పటికే విద్యార్థి యువత అదేవిధంగా ట్రేడ్ యూనియన్లకు సంబంధించి కూడా కమిటీలు వేయాల్సి ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి విభాగం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే కొత్త కమిటీని వేస్తే చాలా ఉత్సాహంగా పనిచేసేందుకు ముందుకు వస్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్న క్రమంలో ఖచ్చితంగా కమిటీలపై కూడా ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక మరోవైపు చూస్తున్నట్టయితే ఈ 14 నెలల కాంగ్రెస్ పాలన పైన ఒక కీలక ప్రకటన అయితే చేసే అవకాశం కనిపిస్తూ ఉంది కేసీఆర్. ఎందుకంటే ఇటీవల ఫామ్ హౌస్లో తనను కలిసినటువంటి నేతలందరితో కూడా కేసీఆర్ మంతనాలు చేస్తూ ఉన్నారు, పాలనపై మాట్లాడుతున్నారు. ఇటీవల తాటికొండ రాజయ్య, శేషంకర్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కలిసిన సందర్భంలో ఆ రోజు కూడా కేసీఆర్ చాలా కీలక వ్యాఖ్యలు కొట్టి తాను కొడితే మామూలుగా ఉండదు, చాలా గట్టిగా కొడతానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఒక వార్నింగే కేసీఆర్ ఇచ్చిన క్రమంలో ఖచ్చితంగా కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాడంటే ఖచ్చితంగా ఏదో ఒక వ్యూహంతోనే ఉంటాడనేది జగమెరిగిన సత్యం. ఎందుకంటే చాలామంది అనుకుంటారు కేసీఆర్ ఖచ్చితంగా ఖాళీగా అయితే ఉండడు, ఖచ్చితంగా ఏదో వ్యూహం అయితే పన్నుతాడనేటువంటి ఒక చర్చ ఉంది. ఈ క్రమంలో ఖచ్చితంగా ఆయన వ్యూహాలు పన్నుతూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఆ వ్యూహాలన్నింటినీ కూడా పార్టీ శ్రేణులకు వివరించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తూ ఉంది, సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంది. మరోవైపు మిగతా ఎమ్మెల్యేలు కూడా పార్టీ చేజారుతారన్న ఒక ప్రచారం జరుగుతున్న క్రమంలో ఖచ్చితంగా వాళ్ళకైతే భరోసా ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా పార్టీ మారకుండా కట్టడి చేసే ప్రయత్నానికైతే